పథకం కూడా లేదు, స్టిల్ 6 నెలలు అయింది. మీరు చెప్తున్నా ఇంకొక 6 నెలలు కూడా చూడండి. 6 నెలలు తీసేయండి, కానీ పోనీళ్ళకి పాపం తీసేయండి చంద్రబాబుని. ఇంకొక 6 నెలలు కూడా తీసేయండి. సంవత్సరం తీసేసినా కానీ ఒక్క పథకం కూడా రాదు. టీడీపీ గవర్నమెంట్ అంటే అలివిగానే హామీలు ఇస్తాం. జనాలు సోమరిపోతులు, జనాలకి మైండ్ ఉండదు, జనాలు మతిమరుపు, 5 సంవత్సరాలకు మర్చిపోతారు. 6 నెలల ముందు మళ్ళీ మేము ఏదో 1-2 పథకాలు పెడతాము, మేము చెప్పినట్టే జనాలు కూడా నమ్ముతారు, అన్ని పథకాలు ఇచ్చారని అనుకున్నారు. అది ఒక భ్రమ. చంద్రబాబు అలా చెప్పినట్టు చేస్తే ఒక 30-40 సంవత్సరాల నుంచి చంద్రబాబే సేమ్గా ఉంటాడు. చంద్రబాబు థాట్ ప్రాసెస్ ప్రకారం కరెక్ట్ కాదు. జనాలకు అనేది ఉండిద్ది, ఎవరేం చేశారు, ఎంత చేశారని ఉండిద్ది. ఈసారి మాత్రం చిత్తుగా ఓడిపోతాడు చంద్రబాబు. చంద్రబాబుతో పాటు పవన్ కళ్యాణ్ కలిశాడు కదా, ఆయన ఎందుకు గెలిచాడు, ఎప్పుడు గెలిచాడు, ఇవన్నీ మన సంబంధం లేదు. ఆయన కలిసిన దానికి కూడా ఆయన కూడా పరిహారం చెల్లించుకోవాలి. ఆయన సపరేట్గా పోటీ చేసి 1 సీటు వచ్చినా 10 సీట్లు వచ్చినా ఆయనకు ఒక హీరో పవన్ కళ్యాణ్ అతను. చంద్రబాబుతో పోటీ చేసి ఆయనకు 20 వచ్చినా 50 వచ్చినా 100 వచ్చినా ఆయన జీరో.